ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేపు ఉదయం అందరం కలిసి గుడికెళ్ళాలమ్మా. దేనికి నాన్న? లోకేశ్వరికి ఏ ఇబ్బంది కలగకుండా సుఖప్రసవం అయితే తల్లి బిడ్డల్ని గుడికి తీసుకొస్తానని మొక్కుకున్నాన్రా. అంటే మావయ్య, మనమందరం అంటే వెళ్ళొచ్చు, కానీ పాపం తీసుకొని వెళ్ళకూడదు కదా. అవునండి. అప్పుడు పాపని తీసుకెళ్లకుండా తల్లిని తీసుకెళ్లి మొక్కు చెల్లించచ్చు కదా వదినా. లోకేశ్వరం తీసుకెళ్తే మరి నా లిటిల్ ఏంజల్ని ఎవరు చూసుకుంటారు? మన గుండమ్మంది కదా, తను చూసుకుంటదే. వదిలేసి వెళ్దాం. తాతయ్య, ఈ టైంలో పాపను వదిలేసి లోకి వస్తే ఎలా? లోకి పాపను చూసుకుంటుంది, తోడుగా నేను కూడా ఉంటాను. సార్ కొరియర్. ఈ టైంలో కొరియర్ ఎవరు? నేను చూస్తానన్నయ్య. తాతయ్య, ఏంజల్ తీసుకుంటావా? కొరియర్ సార్. ఈ టైంలో ఏంటయ్యా? సారీ సార్, కొంచెం లేట్ అయింది. పేమెంట్ అయిందా? అయిపోయింది సార్. ఓకే, సరే సార్. ఈ టైంలో కొరియర్ ఎవరికి రా? నాకే బావగారు. ఏం కొన్నావమ్మా? మేకప్ మెటీరియల్. మేకప్ మెటీరియలా? నీకు దేనికి? నీకు దేనికి అంటే? నువ్వు తల్లివయ్యో, ఇంకా నీకు ఈ మేకప్లు అవసరమా అని. ఏం మాట్లాడుతున్నావురా? ఏ బిడ్డని కంటే ముస్తాబవ్వకూడదా? అలా అని కాదు బాబీ ఉద్దేశం. అవసరం లేని ఖర్చు కదా అని చెప్తున్నాడు. ఏది అవసరం లేదే? నీకు అవసరం లేదేమో, నాకు అవసరం. నేను బిడ్డని కన్నాను, నువ్వు కన్నావా? లోకేశ్వరి, ఏంటా మాటలు? తప్పే ఉందిరా. అదేదో ముచ్చటపడి మేకప్ కిట్ తెప్పించుకుంది. అసలు దీనికెందుకు? అనవసరమైన ఖర్చులు అది ఇది అంటోంది. ఎదుటోళ్ళని ఏదైనా అంటే వాళ్ళ మనసుకి కష్టమనిపిస్తే ఏదో ఒకటి అంటూనే ఉంటారు. నువ్వు నా బంగారు కోడలివే, ఈ ఇంటికి వారసురాల్నిచ్చిందానివి. నీకేది నచ్చితే అది చెయ్యి. మర్చిపోయాను, రేపందరం గుడికెళ్ళాలి. మీ మామగారు మొక్కుకున్నారంట. నువ్వు పాపం తీసుకుని రాకూడదు కాబట్టి నువ్వు ఇంటి దగ్గరే ఉండు. నీకు తోడుగా గుండమ్మ కూడా ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.